ఏలూరు జిల్లా మన్యం ప్రాంతంలో నకిలీ వైద్యం మరోసారి పడక విప్పింది. అర్హత లేని ఓ ఆర్ఎంపీ చేసిన ప్రయోగాలకు 8 ఏళ్ల చిన్నారి సంగీత బలైంది. బుట్టాయిగూడెం మండలం కొట్సారివారిగూడెం గ్రామానికి చెందిన కారం వెంకటేష్ కుమార్తె సంగీత గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతుంది. తొలుత తండ్రి వెంకటేష్ బాలికను దొరమామిడిగూడెం పీహెచ్సీకి తీసుకెళ్లగా వైద్యులు రక్త పరీక్షలు నిర్వహించి సాధారణ జ్వరంగా గుర్తించి చికిత్స అందించారు. ఆ తర్వాత చిన్నజీడిపూడికి చెందిన రమేష్ ఆయన ఆర్ఎంపీ వద్దకు వెళ్లాడు. ఆ తర్వాత కుటుంబం చేసిన పెద్ద తప్పైంది. 3 రోజుల పాటు రమేష్ ఆ బాలికకు వైద్యం అందించాడు. ఈ క్రమంలో సంగీత ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. పరిస్థితి విషమించడంతో తండ్రి మళ్లీ రమేష్ వద్దకు వెళ్ళక నా వల్ల కాదు అంటూ ఆ ఆర్ఎంపీ చేతులెత్తేశాడు. దీంతో హుటాహుటిన జంగారెడ్డిగూడెం ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడి నుంచి రాజమండ్రికి తరలిస్తుండగా మే 6వ తేదీన చిన్నారి సంగీత మార్గమధ్యంలోనే కన్నుమూసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఐటీడీఏ అధికారులు డిప్యూటీ డిఎంహెచ్ఓ సురేష్ కుమార్ గ్రామంలో విచారణ చేపట్టారు. విచారణలో నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. బాలికకు బాడీ తట్టుకోలేనంత అధిక మోతాదులో మందులు ఇవ్వడం వల్లే మృతి చెందినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆర్ఎంపీ రమేష్ కు ప్రభుత్వం నుండి ఎటువంటి సర్టిఫికెట్ లేదని, అక్రమంగా వైద్యం చేస్తున్నాడని తేలింది. జీడిపూడిలోని పఠాన్ ఇర్ఫాన్ అనే వ్యక్తి ఎటువంటి అనుమతులు లేకుండా ఏకే ల్యాబ్ నిర్వహిస్తూ రిపోర్టులు ఇస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా రమేష్ ఆసుపత్రి పక్కనే లైసెన్స్ లేని మెడికల్ షాపు నిర్వహిస్తూ తణుకు నుండి అనధికారికంగా మందులు తెచ్చి అమ్ముతున్నట్లు అధికారులు కనుగొన్నారు. ప్రస్తుతం ఆర్ఎంపీ రమేష్ ల్యాబ్ నిర్వాహకుడు ఇర్ఫాన్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ డిప్యూటీ డిఎంహెచ్ఓ సురేష్ కుమార్ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. ఫీవరు 3 days నుండి ఫీవర్ వస్తుండింది. అలాగే దొరమామిడి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్ట్ చేయించాము. జ్వరం కూడా టెస్ట్ చేయించాము. జ్వరం లేదన్నారు. టెస్ట్లో కూడా ఏం రాలేదు, నార్మల్ వచ్చింది. సర్లే అని ట్యాబ్లెట్స్ ఇచ్చారు. సర్లే అని ఇంటికి వచ్చేసాం. మళ్ళీ 2వ రోజు మళ్ళీ ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చేసరికి మళ్ళీ హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాం, కానీ సరే తగ్గలేదు కదా, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్దామని దొరమామిడి ప్రైవేట్ హాస్పిటల్ ఆర్ఎంపీ దగ్గర వెళ్ళాము. ఆర్ఎంపీ దగ్గర వెళ్ళి చేయించాము. ఆర్ఎంపీ డాక్టర్ గారు కూడా టెస్ట్ చేయించారు. టెస్ట్ చేయించేసరికి మలేరియా వచ్చింది కదా, కోర్సు పెడదామని మలేరియా కోర్సు పెట్టారు. మలేరియా కోర్సు జరుగుతుండగా 2 రోజులు కోర్సు అయిపోయింది. 3వ రోజు అయిపోవాలి కోర్సు, కానీ 3వ రోజు మళ్ళీ ఫీవర్ రావడంతో మళ్ళీ వెళ్ళాము డాక్టర్ గారి దగ్గర. వెళ్ళాక ఎందుకు ఫీవర్ వచ్చిందా అని మళ్ళీ టెస్ట్ చేసి చూద్దామని టెస్ట్ చేయించారు. మళ్ళీ డాక్టర్ గారు చేసేసరికి ప్లేట్లెట్స్లు బాగా తగ్గిపోయినాయి. డెంగ్యూ వచ్చింది కాబట్టి డెంగ్యూకి సంబంధించి మెడిసిన్ అయితే నా దగ్గర ఉండవు కదా అని మళ్ళీ డాక్టర్ గారే జంగారెడ్డిగూడెం రిఫర్ చేశారు. ఆ జంగారెడ్డిగూడెం హాస్పిటల్లో కూడా అక్కడ రిఫర్ చేసిన తర్వాత అక్కడ రిఫర్ జాయిన్ అయ్యాము హాస్పిటల్లో. అక్కడ కూడా జంగారెడ్డిగూడెం హాస్పిటల్లో కూడా డాక్టర్ గారు టెస్టులు చేశారు. టెస్టులు చేసిన తర్వాత కూడా జంగారెడ్డిగూడెం హాస్పిటల్లో డాక్టర్ గారు కూడా మీ పాపకి ఇలాగ డెంగ్యూ వచ్చింది కాబట్టి కొద్దిగా పాప సీరియస్ అయ్యింది, పైగా ప్లేట్లెట్స్లు కూడా బాగా తగ్గిపోయినాయి కాబట్టి ఇక్కడైతే వైద్యం ఇక్కడ దానికంటే ఏలూరు విజయవాడ కానీ రాజమండ్రి కానీ వెళ్తేనే బాగుంటుందని మళ్ళీ జంగారెడ్డిగూడెం హాస్పిటల్ నుండి డాక్టర్ గారే మళ్ళీ రిఫర్ చేసి మళ్ళీ రాజమండ్రి పంపించారు. రాజమండ్రికి మేము కారు వేసుకొని వెంటనే వెళ్ళిపోదామని కారులో వెళ్తుండగా కోయిలగూడెం దగ్గరలో వెళ్ళాక పాప కొద్దిగా కళ్ళు మూసేసింది పాప. అయితే ఇక్కడ మాకు సరైన రోడ్డు సౌకర్యం లేదు, సరైన ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, మెడికల్ క్యాంపులు అనేది అసలు లేవు మా విలేజ్లో. అయితే ఇలా ఏఎన్ఎం వల్ల నిర్లక్ష్యం వల్లే మాకు ఇలాగ ఈ చిన్నపాపకి హెల్త్ పరంగా చూసుకోవడానికి లేదు. కనీసం ఊళ్ళోకి వచ్చి బ్లడ్ టెస్టులు చేస్తే ఎవరికి ఏ ఫీవర్ అన్నది ఏంటని టెస్టులు చేయించి పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళడమో లేకపోతే ఎక్కడన్నా ప్రైవేట్గా అన్నా చూపించుకోవడము అనేది జరుగుద్ది. కాకపోతే అసలు మాకు ఏఎన్ఎం అసలు ఎవరు అనేది కూడా తెలియదు. మాకు పర్మనెంట్గా ఉండే ఏఎన్ఎం అయితే మాకు ఉండాలి. ఎందుకంటే వారానికి 2 సార్లు మెడికల్ క్యాంప్ పెడితేనే మాకు విష జ్వరాలు, మాకు మారుమూల గ్రామం కాబట్టి మలేరియా మాకు ఒక్కసారి నెలకి ఒకసారి వర్షం వచ్చిందంటే వర్షాకాలంలో ఒక్కొక్క మనిషి 3 సార్లు పడుకుంటారు మలేరియా జ్వరం వచ్చి. అయితే మాకు ఇక్కడ సరైన వైద్య సదుపాయాలు మా గ్రామంలో మాకు లేవు.
అయితే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఏంటంటే మనకి కారం సంగీతకి ఏప్రిల్ 30వ తారీఖున జ్వరంతో బాధపడడం గుర్తించారు. మే 1వ తారీఖున దొరమామిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్యం కోసం తీసుకొచ్చడం జరిగింది. అక్కడ డాక్టర్ గారు చూశారు, రక్త పరీక్ష కూడా చేశారు. చూసి వైరల్ ఫీవర్ కింద కన్ఫర్మ్ చేశారు. మలేరియా రక్త పరీక్ష కూడా నెగిటివ్ వచ్చింది, అలాగే టైఫాయిడ్ కూడా మనకి నెగిటివ్గానే వచ్చింది. తర్వాత రోజు కూడా ఫాలోఅప్కి తీసుకురమ్మని చెప్పేసి పేరెంట్స్కి చెప్పడం జరిగింది. కానీ 2వ తారీఖున పేరెంట్స్ తీసుకురాలేదు. 3వ తారీఖు వచ్చి ఎవరైతే లోకల్ ఆర్ఎంపీ ఉన్నారో మనకి సోదెం రమేష్ అని చెప్పి మనకి చిన్న జీడిపూడి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ దగ్గరికి వైద్య నిమిత్తం తీసుకెళ్ళడం జరిగిందని చెప్పి వివరాలు తెలిసినాయి. ఈ ఎవరైతే ఆర్ఎంపీ ఉన్నారో ఆయన మనకి ఈ సంగీతకి 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు వైద్యం ఇచ్చినట్టుగా కూడా మనకి ఎవిడెన్స్ తెలుస్తున్నాయి. అందుకు సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్స్ కూడా లోకల్గా ఒక ఏకే ల్యాబ్, అది కూడా ఏంటంటే మనకి ఎలాంటి పర్మిషన్ కూడా లేదు, అనాథరైజ్డ్గా రన్ అవుతుంది. ఆ ల్యాబ్ ద్వారా 3వ తారీఖున, 5వ తారీఖున రక్త పరీక్షలు చేయించడం, అది గుర్తించడం జరిగింది. వాటిలో చూసినట్లయితే 3వ తారీఖున చేయించిన రక్త పరీక్షలో పాపకి 50,000 ప్లేట్లెట్స్ అనేవి ఉండడం గమనించాము. తర్వాత 5వ తారీఖున మధ్యాహ్నం ఒక శాంపిల్ పంపించడం జరిగింది. అందులో మనకి 19,000 కౌంట్ అనేది గుర్తించడం జరిగింది. అయితే ఈలోపు పాపకి ఆయాసము అలాగే కడుపు నొప్పి రావడంతో ఎవరైతే ఆర్ఎంపీ ఉన్నారో రమేష్ అనే ఆయన వెంటనే పాపని జంగారెడ్డిగూడెం మనకి మమతా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి పంపించడం జరిగింది. అక్కడ డాక్టర్స్ కూడా పరిస్థితి బాగాలేదని చెప్పేసి రాజమండ్రికి రిఫరల్ పంపించడం జరిగింది. సో ఆ మార్గం మధ్యంలో కోయిలగూడెంలో పాప మృతి చెందిందని చెప్పేసి వివరాలు మనకి తెలియజేయడం జరిగిందండి. ఇప్పుడు ఏదైతే ఈ స్థానికంగా ట్రీట్మెంట్ ఇచ్చిన ఆర్ఎంపీ రమేష్ అని ఉన్నాయనో ఆయన కూడా ఎలాంటి పర్మిషన్స్ కూడా లేవు. చట్టరీత్యంగా ఏంటంటే అతని దగ్గర కూడా డ్రగ్స్ అనేవి మనం ఉండడం గుర్తించాము. బయోమెడికల్ వేస్ట్ కూడా ప్రాపర్గా ఆయన దగ్గర మేనేజ్మెంట్ లేదు, అవి కూడా మనం గుర్తించడం జరిగింది. సో ఈ వివరాలన్నీ కూడా కన్సర్న్ ఎవరైతే లోకల్గా డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉన్నారో ఆయన దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. సో తర్వాత ల్యాబ్ను కూడా పర్యవేక్షించడం జరిగింది. ల్యాబ్కి కూడా మేము నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఏవైతే ఈ లోపాలు ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నతాధికారులకు నివేదించడం జరిగింది.